సార్ ఇందాక చేజింగ్ సీన్స్ గురించి మాట్లాడారు కదా. వన్ సీన్లో నాగార్జున గారు వెనకాల పడుతున్నప్పుడు ఐ థాట్ అసలు ఆయన దొరికేస్తారు, ఈజ్ సంథింగ్ విల్ హ్యాపెన్. అసలు ఐవ్ సీన్ ద మూవీ లాట్ ఆఫ్ టైమ్స్, ఇంటర్నెట్లో చూశాను, ఎప్పుడు చూశాను. ఇట్స్ మై ఫేవరెట్ మూవీ. రియలిజం పుట్టింది తెలుగులో శివ అని అనుకుంటాను నేను. అలా ఉన్నప్పుడు ఐ థాట్ సంథింగ్ విల్ హ్యాపెన్ టు ద బేబీ ఆర్ టు హిమ్. కానీ వెళ్ళిపోయినప్పుడు ఐ థాట్ ఓకే, ఇలా బస్ ఎక్కి వెళ్ళిపోయినప్పుడు సో దట్ వాజ్ హిస్ ఎస్కేప్. నెక్స్ట్ ఇమీడియట్ సీన్లో సుధాకర్ గారు వెనకాల పడతారు. అది ఎంత రియలిస్టిక్ ఉందంటే ఐ థాట్ ఆయనకి బస్ దొరికితే హీల్ బతికిపోతాడు కదా, మోటార్ వెహికల్ ఏదో దొరికితే బతికిపోతాడు కదా అని ఫీల్ అయ్యాను. లైక్ ఐ వాజ్ రియలీ ఇన్వాల్వ్ ఇన్ టు దట్ సీన్. కాదు, అలాంటి ఒక పొదలు ఫారెస్ట్ లాంటి ఏరియాలో ఎగ్జాక్ట్లీ బట్ ఐ వాజ్ ప్రేయింగ్ దట్ దొరికితే బతికిపోతాడు కదా అని. సూపర్, అంటే అంత ఇన్వాల్వ్ చేసింది. బట్ యాక్చువల్గా మోస్ట్ ఛాలెంజింగ్ ఈజ్ నాట్ అబౌట్ ద రన్నింగ్ షాట్స్. ఇప్పుడు కూడా నాకు ఇందాక ఎవరు అడిగారు ఏది ఛాలెంజింగ్ అనిపించిందంటే, నాకు అప్పుడు అనిపించలేదు, కానీ ఇప్పుడు చూస్తే అసలు నాగార్జున ఎలా అడిగానో సైకిల్ అలా తొక్కమని, నాగార్జున ఎందుకు చేసాడు అనేది నాకు ఒక పెద్ద మిస్టరీ అది. బికాస్ నాగార్జున ఈ మైట్ నో హౌ టు రైడ్ ఎ సైకిల్, బట్ స్టంట్స్ లైక్ హోల్డింగ్ అనదర్ జీప్ ఆర్ ర్యాండమ్గా ట్రాఫిక్లో ఇటువంటి పైగా ఆ పాపను పెట్టుకుని దట్ కూడా నో నాట్ ఎట్ ఆల్. See, one, you're riding the cycle. Then on top of that, the unpredictability of exactగా physics. ఇంకో జీపుని పట్టుకుంటే ఏ ప్రెషర్ ఎక్కడ పడుతుంది ఎలా తెలుస్తుంది అసలు ఎవరికైనా, యూనో. దానికి తోడు యాక్టింగ్ కూడా చేయాలి మళ్ళీ.